హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ వైపు మాట్లాడుతున్నారా, ఈ థర్డ్ పార్టీ వారి వైపు మాట్లాడుతున్నారా, అంటే ఎవరికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు, ఇక్కడ గెలిచేది ఎవరు అండ్ దూరం అయ్యేది ఎవరు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరిని దూరం చేయాలనుకుంటున్నారు అండ్ ఎవరు దూరం అవుతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తారండి. ఇది వచ్చేసి లైఫ్ గురించి అయితే చూద్దాం. ఈ కార్డ్స్ అన్నవి షఫల్స్ చేసి 3 భాగాలుగా తీయడం అయితే జరుగుతుంది. మొదటిది మీకు సంబంధించి, రెండవది మీ పర్సన్ సంబంధించి, మూడవది థర్డ్ పార్టీ వారికి సంబంధించి. అంటే ఇక్కడ లైఫ్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి. మీ పర్సను మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, థర్డ్ పార్టీ వారి లైఫ్లో అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, దీనికి సంబంధించి ఎనర్జీస్ చూశాక క్లారిఫికేషన్గా అసలు మీ పర్సన్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, జరిగేవేమిటి, దీనికి సంబంధించి ఈరోజు మీకు ఈ ఎనర్జీస్ అనేవి సమాధానాలు అయితే ఇస్తాయి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో, వారి పర్సన్ విషయంలో, థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎవరి లైఫ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి అండ్ వారి పర్సన్ గురించి అండ్ అలానే థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. లైఫ్ విషయంలో ఎవరి లైఫ్లో ఎవరు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండబోతున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఇవి ఇలా షఫల్స్ చేసి 3 భాగాలుగా స్ప్రెడ్ చేస్తానండి. స్ప్రెడ్ చేసి టాప్ డెక్, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను. ఈ కార్డ్స్ అనేవి ఇలా 3 భాగాలుగా చేశాను కదా. ఈ బాటమ్ ఆఫ్ డెక్లో ఈ టాప్ డెక్లో ఏముందో చూద్దాం. 10 ఆఫ్ కప్స్ అండ్ జడ్జిమెంట్ ఎనర్జీ కార్డ్ అయితే వచ్చిందండి మీకు సంబంధించి. అండ్ మీ పర్సన్ సంబంధించి 6 ఆఫ్ సోర్డ్స్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అయితే వచ్చింది. అండ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి 4 ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది. మీకు ఒక విధంగా చెప్పాలంటే మీకు ఎప్పుడు వచ్చిన పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ గురించి చెప్తున్నారు, నెగిటివ్ రావా అంటే మరి మీ పద్ధతి బట్టేనండి ఎనర్జీస్ కార్డ్స్ కూడా సమాధానాలు ఇస్తాయి. మీరే ఎవరో నాకు తెలీదు, నేను చెప్పే మాటలు మీరు ఎంతవరకు నమ్మాలో ఈ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీరు నమ్మొచ్చండి. మీ విషయంలో చెప్పేది ఏంటి అంటే 10-10 అంటే ఒక కొత్త లైఫ్ అన్నమాట. 10-10 అన్నది ఒక ఏంజల్ నెంబర్స్గా కూడా చెప్పవచ్చు. చూసారు కదా యూనివర్స్కి మీరంటే ఎంత ఇష్టమో, డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకైతే ఉన్నాయి. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరేంటంటే జీవితం అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీరు సంతోషంగా ఉంటారో అండ్ మీకు ఒక ప్లానింగ్ అయితే ఉందండి. మీకు అత్యాశ కాదు, జీవితంలో ఎలా అయినా బ్రతకగలరు, అడ్జస్ట్ అవ్వగలరు, ఉన్న దాంట్లో సంతోషంగా కూడా ఉండగలరు. కానీ లేని విషయం గురించి ఏం బాధపడుతున్నారంటే మీ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ కావాలి. ఒక జీవితం విషయంలో వారు మారినా మారకపోయినా సరే వారు మీతో ఉంటే చాలు, వారితో ఎన్నో ఇబ్బందులు పడవచ్చు, వారి వల్ల ఎన్నో మాటలు పడవచ్చు, వారితో లైఫ్ ఉంటే చాలు అనుకున్నట్టే మీరైతే బ్రతుకుతున్నారు, ఇలానే ఉన్నారు. యూనివర్స్ కూడా చెప్పేది ఏంటంటే మీరు కోరుకుంది చూసారా 10-10 ఎలా వచ్చిందో, దీని ఏంజల్ నెంబర్ మీకు తెలుసుకుంటే మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ తోటి మీరైతే బాధపడతారేమో కానీ ఈ పర్సన్ లైఫ్లో మీరు చాలా ఇంపార్టెన్స్ అవుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే జడ్జిమెంట్ వచ్చింది అంటే ఈ జడ్జిమెంట్ వల్ల మీకు లాభమా నష్టమా అంటే మీ వల్ల మీ పర్సన్ బాగుపడుతున్నారు అండ్ మీరు కోరుకున్నట్టు జీవితం అందంగా అయితే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే యూనివర్స్ చెప్పేది ఏంటంటే
మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక జీవితం అయితే కోరుకుంటున్నారు, అది కూడా అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అండ్ కోరుకున్న వారితో ఉండాలి. మరి మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే ఎస్ జరుగుతుంది. మీరు చేసిన మంచే కనిపిస్తుంది, కానీ మీరు ఎవరి విషయంలో చెడుగా ప్రవర్తించడం కానీ చెడ్డ పనులు చేయటం కానీ ఏమీ లేదు. ఏంటంటే మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇన్స్పిరేషన్గా తీసుకోవటం అనమాట. అంటే ఏదైనా సరే జడ్జిమెంట్ వచ్చింది అంటే మీ బట్టే ఎదుటి వాళ్ళు స్టెప్ తీసుకోవటం. మీకు కష్టం వస్తే మీరు ఎలా ఉంటారో, మీరు రిలేషన్షిప్ పరంగా ఎన్ని బాధలు పడుతుంటే ఎలా చూసే వాళ్ళకి బాధ కలిగించవచ్చు అండ్ మిమ్మల్ని చూసి సంతోషపడవచ్చు. ఇలాంటి లైఫ్లో మీరైతే ఉన్నారండి. ఒకళ్ళు ఈర్ష్యపడేలాగా ఉన్నా సరే మీలా బ్రతకాలని ఎదుటి వాళ్ళకి నేర్పిస్తున్నారనమాట. ఇక్కడ మిమ్మల్ని పొగడటము లేదంటే మీరు సంతోషపడ్డం అని కాదు, ఎనర్జీస్ మీ గురించే చెప్తున్నాయి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఈ టైం అయితే మీకు అనుకూలంగా ప్రతిదీ అన్నిట్లో సాధిస్తున్నారండి. గెలిచేది మీరే. ఇప్పుడు జీవితంలో ఓడిపోయింది ఏదీ లేదు. చూడండి, ఇది ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్. అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నారు అండ్ మీ ప్రతి విషయంలో మీరు పడ్డవారండి, చెడ్డవారయ్యారు అండ్ అందరూ కంట్రోల్ చేసేలాగా మీ లైఫ్లో ఉండేవారు. కానీ ఇక్కడ లైఫ్ అన్నది మీ జీవితం చాలా అందంగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా సెలబ్రేషన్ లైఫ్లో అయితే అయిపోతుందండి. ఈ 2025 మీకు మంచి చేస్తుంది. చూసారు కదా, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అన్నమాట. మీరు జీవితంలో అయితే గెలుస్తున్నారు, గెలిచారు కూడా. 100% జరిగేది ఇదే. మీ విషయంలో అసలు ఏం జరుగుతుందో మీరే మ్యాజికల్గా ఫీల్ అవుతారండి. అంటే మీ మాట నెగ్గుతుంది, మీ మాట విలువ పెరుగుతుంది. అసలు ఇప్పటి వరకు మీ మాట అసలు పట్టించుకోలేదండి. మీరు ప్రతి దానికి ప్రయత్నించారు, ఉన్నది ఉన్నట్టు చెప్పారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. ఎక్కడ విలువ లేదు, మిమ్మల్ని తక్కువ చేసి చూడడం, తక్కువగా మాట్లాడడం ఇప్పటి వరకు జరిగింది ఇది. కానీ జరగబోయేది ఏది ఏంటంటే మీకు ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ పెరుగుతుంది. మిమ్మల్ని చూసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారండి. అంటే లైఫ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటారు. మీరు కోరుకున్నట్టు హ్యాపీ ఫ్యామిలీ అయితే జడ్జిమెంట్ ఏంటంటే హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది. మేబీ ఇక్కడ విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోబోతున్నారండి. అది కూడా ఒక పాజిటివ్ పర్సన్, కంట్రోల్ చేసే పర్సన్, ఒక జెంట్ అయితే కనిపిస్తున్నారు. వీరైతే కంట్రోల్ చేస్తారంటే సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తారు. చాలా కోపం ఎక్కువ. వీరి మాట అన్నారంటే జరగవలసిందే. ఆ పర్సన్ వల్ల భార్యాభర్తలు అయితే కలవబోతున్నారు. ఒక అధికారి అని కూడా చెప్పవచ్చు. ఎవరైనా కావచ్చండి, ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు. కానీ మాటల ప్రభావం అంతా చాలా స్పీడ్గా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు అన్నది అన్నట్టు జరిగిపోవాలి, అంత సెటిల్మెంట్ అయితే ఉంటుంది. భార్యాభర్తలు అయితే కలుసుకోబోతున్నారండి. జడ్జిమెంట్ ఏంటంటే విడిపోయే ప్రసక్తి ఏమీ లేదు. అండ్ లవర్స్ పరంగా చూసుకుంటే మ్యారేజ్ అయితే కనిపిస్తుంది. మీరు కోరుకున్న వారితో అయితే జీవితం అయితే కనిపిస్తుంది. మీ లైఫ్లో జరుగుతుంది, జరగబోయేది ఇదే. ఇక్కడే ఈ ఎనర్జీస్ కార్డ్లో మీరైతే లైఫ్లో అయితే గెలవబోతున్నారండి, గెలుస్తారు కూడా. పక్కాగా చెప్పేది ఇదే. మీకు హోప్స్ ఇవ్వడం కానీ, మీకు నమ్మకం పెంచడం కానీ కాదండి. మీ పద్ధతి బట్టి అండ్ మీ మనస్తత్వం బట్టి, మీరు చేసుకున్న కర్మ బట్టి మీ లైఫ్ అయితే ఉంటుంది. జరిగేది కూడా ఇది. మరి నెక్స్ట్ ఎనర్జీ మీ పర్సన్ విషయంలో చెప్పేది ఏంటంటే మీ పర్సన్ లైఫ్ అయితే చిందరవందరగా ఉండటం. జీవితంలో నికరం లేదండి. ఒకసారి ఒకలా ఆలోచిస్తారు, ఒకసారి ఒకలా ఆలోచిస్తారు. ఒకరి నమ్మి మోసపోతారు అండ్ ఒకరి మాటలు విని దూరం చేసుకుంటారు. వారి జీవితం వారే నాశనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే తిరంవరం లేని పనులు చేస్తూ నికరం లేని పనులు అండ్ నికరం లేని మాటలు. వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఉన్న చోట ఉండలేకపోతున్నారు. లేని వారి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు అండ్ ఉన్నవారితోటి విరోధాలు తెచ్చుకుంటున్నారు. వీరికి మాట కూడా ఎలా ఉందంటే తప్పించుకుంటున్నారు. సిచ్యువేషన్స్ ఇవే. మీకు ఈ పర్సన్కి చాలా తేడా అయితే ఉంది. మీ పర్సన్ లైఫ్ ఏంటంటే అప్సెట్ అవుతున్నారండి. అండ్ అలానే అందరికీ దూరంగా పారిపోవాలి, అందరికీ దూరంగా ఉండాలి,
తప్పించుకు తిరగటం, ఇలా ఈ పర్సన్ లైఫ్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే లైఫ్లో వీరికి ఏమి అనిపిస్తుంది అంటే చూడండి, డెత్ కార్డు కూడా వచ్చేసింది. మరి ఈ కార్డులో కూడా చూద్దాం. 3 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏం జరిగిందంటే నమ్మి మోసపోయారండి. డబ్బు ఇవ్వటంలో కానీ అండ్ డబ్బు సాయం చేయటంలో కానీ అండ్ ఒక 3 వ్యక్తుల వల్ల అయితే మోసపోయారు. అలానే ఒక్కొక్క నమ్మక ద్రోహం, ఒక్కొక్క మోసం అయితే ఎదురైందనమాట. ఇప్పుడు వీరి వల్ల వీరు చెడ్డవారు అయ్యారు అండ్ వీరు తప్పించుకు తిరగవలసి వచ్చిందండి. ఒక 3 వ్యక్తుల వల్ల వీరి లైఫ్ అయితే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ పర్సన్ వీరికి ఒక దారి కావాలి అంటే మీ పర్సన్కి ఒక దారి కావాలి, ఒక ప్లేస్ చేంజ్ అవ్వాలి అండ్ వారి జీవితంలో కూడా మార్పు రావాలి. అండ్ వీరికి అవసరమైన వాళ్ళు ఎవరో అనవసరమైన వాళ్ళు ఎవరో తెలుసుకున్నారు. అవసరమైన వాళ్ళ కోసం వెతుక్కుంటూ వస్తున్నారండి. అవసరం లేని వాళ్ళ విషయంలో భయపడుతున్నారు. అంటే ఈ 3 ఎవరైతే ఉన్నారో ఈ 3 వల్ల చాలా ప్రాబ్లమ్స్లో అయితే పడ్డారు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే మాటల వల్ల హర్ట్ అవ్వటం అండ్ వారి పనుల వల్ల ఇరుక్కోవటం అండ్ వాళ్ళ వల్ల బర్డెన్సే కానీ లాభపడ్డది ఏమీ లేదండి. మాటలు పడుతున్నారు, కష్టాలు కనిపిస్తున్నాయి, సమస్యలోకి వెళ్తున్నారు, ఎటు చూసినా దారులు మూసుకుపోయి ఉండటం అంటే డెత్ కార్డ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సనల్ లైఫ్లో జరుగుతుంది ఏంటంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరిని దూరం పెట్టాలో, ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరితో ఉంటే లైఫ్ అన్నది సమస్యల నుండి బయటపడుతుందో ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారు. ఈ పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఉందంటే వీరి మనసులో ఇప్పుడు తెలిసి వస్తుందండి, చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు అండ్ క్షమాపణ కూడా అనిపిస్తుంది. అంటే ప్రతిదానికి ఈ మాట అన్నామా, ఈ మాట పడ్డారా అంటూ అవతల వారు ఈ మాట అన్నారు, వీరు ఎలాంటి వారో తెలుసుకోవడం, మంచి చెడ్డ తెలుసుకోవటం అనమాట. ఇప్పుడు ఈ పర్సను మారుతున్నారండి. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మారిపోవాలనైతే అనుకుంటున్నారు అండ్ ఒకరి నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారి నుండి మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఇలాంటి లైఫ్లో అయితే వీరు ఉన్నారు. జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. అంటే మీ పర్సను చేంజ్ అవుతున్నారు, మూవ్ ఆన్ అయిపోతున్నారు. అది మీ నుండా థర్డ్ పార్టీ వారి నుండా అంటే నెక్స్ట్ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇక్కడ ఏంటంటే చూడండి 6, 3, 9 ఈ ఇయర్లో ఈ పర్సన్కి చాలా లైఫ్ అయితే మారిపోతుంది. ఇప్పటి వరకు గడుస్తున్న జీవితం వేరు, రానున్న రోజులైతే వీరండి. సడన్గా ఒక 6 నెలల్లో ఈ పర్సన్ ఒక లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారి లైఫ్ నుండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, రిటర్న్ వెళ్ళడం అనమాట. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళటం 3 నెలల్లో. అండ్ వీరికి ఒక నమ్మక ద్రోహం అయితే జరుగుతుంది. అంటే జాబ్ పోవటం కానీ అండ్ బిజినెస్లో లాస్ అవ్వటం కానీ లైఫ్ అంతా చేంజ్ అయిపోవడం అనమాట. మాటలు పడడం కానీ ఏదో ఇబ్బంది అయితే పడుతున్నారు అండ్ అవమానం పడడం కానీ ప్లేస్ చేంజ్ అవుతే కానీ వీరి లైఫ్ అన్నది మారదండి. అలాంటి లైఫ్ అయితే ఉండబోతుంది. మీకైతే జీవితంలో ఈ ఇయర్ అంతా మీదే, మీకు ఈ 10 నెలలు కూడా మీదే అవుతుందండి రాజ్యం. కానీ మీ పర్సనల్ లైఫ్లో 6 నెలల్లో మార్పు వస్తుంది, 3 నెలల్లో బుద్ధి వస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ మరి ఈ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుకుంటే థర్డ్ పార్టీ వారు 4 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు ఒక మనీ మైండెడ్ పర్సన్ అనమాట. వీళ్ళు ఎవరు లోకుగా దొరికితే, ఎవరు కొంచెం తింగరోళ్ళ తగిలితే వాళ్ళతోటే వీరు ఫ్రెండ్షిప్ చేయటం అండ్ రిలేషన్స్ పెట్టుకోవటం, మాటలు కలపటం, ఇలా మాటలతో పడగొడతారనమాట. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు అండ్ అవతల వాళ్ళకి లేని అలవాట్లు నేర్పిస్తారనమాట. వీరి లైఫ్లో జరుగుతుంది ఏంటంటే 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్లో ఉన్నారండి. అంటే మనీ మైండెడ్ పర్సన్లా మారిపోయారు. వీరు ఆల్రెడీ మనీ మైండెడ్ పర్సన్ అనమాట. ఇప్పుడు వీళ్ళకి డబ్బు పిచ్చి ఎంత ఉందో, రూపాయి లేకపోతే అంతే పిచ్చి పడుతుందండి. ఇప్పుడు వీరి లైఫ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఎంతమందిని మాపుతారు అంటే ఎంతమంది జనాల్ని వాడుకుంటారు, ఈ మాటలు చెప్పి అల్లిబిల్లి కబుర్లు చెప్పి వీరి రూపాయి ఖర్చు పెట్టకుండా అవతల వాడిని ఖర్చు పెట్టేలాగా చేయటం అండ్ ఏంటంటే రోజులు గడుపుకోవడం అనమాట, పబ్బం గడుపుకోవడం అనమాట. వీరి నుండి రూపాయి వెళ్ళేదే ఉండదు, అటు నుంచి రావడానికే చూసుకుంటారు అనమాట ఈ థర్డ్ పార్టీ వారు అన్నవాళ్ళు.
వీరు ఎవరైనా కావచ్చు, చాలా తెలివైన వాళ్ళు కానీ వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే వీరికి హెల్ప్ చేయటం కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టామనుకోండి, వాళ్ళు ఒక రకంగా పొగిడేయడం, చూసే వరకు చూస్తారు. కొంచెం వీరిని పట్టించుకోకుండా వీరు హెల్ప్ అడిగితే చేయకపోతే వేరే లెవెల్లోకి వెళ్ళిపోతారండి. ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి చూడండి, 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే వీళ్ళకి అత్యాశ ఎక్కువ అనమాట. 10 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక ప్లానింగ్ అయితే ఉంది. ఆ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళకి కొన్ని కొనుక్కోవలసిన వస్తువులు అండ్ రాబట్టవలసిన ఆస్తులు, డబ్బులు చాలా ప్లానింగ్లో అయితే ఉన్నారు. కానీ వీరు అనుకున్నట్టు జరగట్లేదండి. ప్రస్తుతం ప్లానింగ్లో అయితే ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారు అన్న వాళ్ళు ప్లానింగ్లో అయితే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు సిచ్యువేషన్స్ మీద ఎంత కోపం ఉందో, కానీ దానివల్ల నష్టపోతే ఇంక వారికి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అవతల వాళ్ళని పడగొట్టాలంటే వీరు ఎంతవరకైనా వెళ్తారు. మేబీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ విషయంలో కూడా ఏదో చేస్తున్నారు. మీ పర్సను వీరికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానీ అండ్ మీ పర్సన్ తోటి అవసరాలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ వీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ విషయం ఇక్కడ మీ పర్సన్ వల్ల వీరు లాభపడతారనమాట. మీ పర్సన్ ఇప్పుడు లైఫ్ అనేది ఇలా ఉంది కదా, ఇప్పుడు వీళ్ళకి ఒక భయం పట్టేసుకుంది. వీళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి. అసలు లైఫ్ అనేది భారంగా మారిపోతుందేమో, ఇలా కాదు వేరే ప్లాన్ చేస్తున్నారు. డబ్బు రావాలి, వీళ్ళు అనుకున్నది సాధించాలి. అది ఆస్తులైనా, స్థలాలైనా, డబ్బైనా, నగలైనా సరే. ఏంటంటే నాటకాలు వేస్తున్నారనమాట. ఇప్పుడు వీరి దగ్గర డబ్బులు ఎవరైనా మీరిచ్చారో, మీ పర్సన్ ఇచ్చారో వీరిని అడిగితే లేవంటారు. అలానే మీ నుండి రాబట్టాలనుకుంటారు. అలాంటి మైండ్ సెట్లు అయితే ఉన్నారు. 2 ఆఫ్ కప్స్ టెంపరెన్స్ ఎనర్జీలో ఉన్నారంటే వీరు ఏదో ప్లాన్ అయితే చేస్తున్నారండి. అంటే తప్పించుకు తిరగటం అండ్ గొడవలకి కాంప్రమైజ్ అయిపోయినట్టు నటించటం అండ్ మీ మాట మాట్లాడుతూ చాప కింద నీరులాగా వీళ్ళు ప్రవర్తిస్తారనమాట. మీ పర్సన్ గురించి మీ దగ్గర కొంచెం నెగిటివ్గా మాట్లాడి మీ పర్సన్ ఇలా చేశారు అలా చేశారని ఇలా మాట్లాడడం. ఎందుకంటే 10 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీలో ఏంటంటే లైఫ్ కొంచెం వీరికి కష్టంగా నడుస్తున్నట్టు అనిపిస్తుందండి. వీరు ఏదో ప్లాన్లు చేస్తున్నారు. వీరి లైఫ్ అయితే ఇలా ఉంది, ఇలా ఉండబోతుంది. వీరితో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకే ఇబ్బంది పడుతున్నట్టు. మీ పర్సన్ వరం లేని పనుల వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అండి, లైఫ్ మారాలనుకుంటున్నారు, ప్లేస్ చేంజ్ అవుతున్నారు, కానీ వీరి జీవితం బాగుపడదన్నట్టుగా ఉంటున్నారు. మీ లైఫ్కి అయితే ఏం డోకా అయితే లేదండి. వీళ్ళైతే 4 ఆఫ్ పెంటికల్స్ ఈ 4 నెలల్లో ఏదో అయితే చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇద్దరు విషయంలో అది మీ గురించి మీ పర్సన్ గురించి ప్లానింగ్ అయితే ఉంది. అంటే మీ పర్సన్ని ఎరవేయడం, మీ విషయంలో మీ పర్సన్ని ఎరవేయటం, అలానే మీ పర్సన్ని స్టక్ ఎనర్జీలో ఉంచటం. వీరికి ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం రాకుండా ఎదుటి వాళ్ళు దొరికిపోవాలి. అంటే అక్కడ వీళ్ళకి పడే కష్టం అవతల వాళ్ళకి డైవర్ట్ చేసేయడం అనమాట. అలాంటి ప్లాన్స్ చేస్తున్నారు. ఈ లైఫ్లో అయితే వీరు ఇలా ఉన్నారండి. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా 2 నెలల్లో. ఎందుకంటే వీళ్ళకి రోగం వచ్చిందని మళ్ళీ మీతో మాట్లాడడం, మీ అవసరం కోసం మాట్లాడడం ఇలాంటివి చేస్తారు. మరి ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. వీళ్ళు ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారండి. మిమ్మల్ని అయినా చేయొచ్చు, మీ పర్సన్ అయినా చేయొచ్చు. అలాంటి ప్లానింగ్ అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారి విషయంలో కన్నింగ్ వేషాలు అయితే వేస్తున్నారు. మీ పర్సన్ చెప్పక్కర్లేదు. జీవితంలో వీరికి అర్థమైపోతుంది ఫ్యూచర్ ఎలా ఉందో ఎలా ఉంటుందో అని. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అన్నవి మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి ఇటు సైడు, మీ గురించి ఇటు సైడ్ అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో వీరి గురించి ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్, అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్. ఇవి కూడా
స్ప్రెడ్ చేస్తానండి. ఇది మీకు సంబంధించి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఇవి అనమాట. అంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది క్లారిఫికేషన్కి అనమాట. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్, అలానే థర్డ్ పార్టీ వారి మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ క్లారిఫికేషన్. ఈ కార్డు క్లారిఫికేషన్గా తీద్దాం. ముందుగా మీ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్కి 8 ఆఫ్ వ్యాండ్స్ అండ్ క్లారిఫికేషన్, మూన్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి జడ్జిమెంట్. ఇప్పుడు మీ పర్సన్ మీతో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ డెక్ టెంపరెన్స్ అండ్ జస్టిస్ వచ్చింది. వీళ్ళు బాటమ్ ఆఫ్ డెక్ హెరఫెంట్. ఇప్పుడు మీ పర్సన్కి ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ కొంచెం మూని ఎనర్జీస్లో ఉన్నారంటే మానసికంగా ఆలోచిస్తున్నారు. అది పాజిటివా నెగిటివ్ అంటే ఈ పర్సన్ మీతో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. వీరికి బాధ వస్తే మీరు గుర్తొస్తున్నారు, కోపం వస్తే మీతో మాట్లాడకూడదు అనుకుంటున్నారు. అంటే 2 ఎనర్జీస్ అనమాట, 2 ఎమోషన్స్, ఫీలింగ్స్. ఇప్పుడు ఎవరైనా మీ గురించి మాట్లాడారనుకోండి, కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం. అదే మీ గురించి నెగిటివ్గా చెప్పారనుకోండి, మీ మీద కోపం రావటం. అంటే వీరి మనసుకి ఆ టైంకి ఏదనిపిస్తే అలా ఉండటం అనమాట. ఈ పర్సన్కి మీ మీద ఏం అనుకుంటున్నారంటే 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చి మీతో అయితే మాట్లాడాలనుకుంటున్నారండి. అది బాధతో రావచ్చు, కోపంతో రావచ్చు. ఆ ఎనర్జీస్ బట్టి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి మాటలు అయితే వస్తాయి. మరి ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ వారన్న మాటలన్నీ వీరికి ఇప్పుడు సమాధానం చెప్పడం. అంటే టైం వస్తేనే కదా వాళ్ళు అన్న మాటలకి సమాధానం ఇచ్చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీతో మాట్లాడితే మీకు క్లారిటీ ఇస్తారు. వీళ్ళకి అప్పచెప్పవలసిన మాటలు వీళ్ళకి ఇచ్చేస్తారండి. అంటే జడ్జిమెంట్ అనమాట. వీరు అన్న మాటలు, వీరు చేసిన పనులు అండ్ ఏదైనా సరే ఇది ఇలా చేశారు, ఇది ఇంతవరకే అని ప్రతిదీ క్లారిటీ ఇవ్వటం. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ వారు ఏదైనా పెళ్లి ప్రపోజల్ ఇవ్వడం కానీ అండ్ పెళ్లి విషయంలో మాట్లాడడం కానీ ఏదో అడగడం అయితే జరిగిందండి. వీరికి ఒక క్లారిటీ అయితే ఇస్తారంట. జడ్జిమెంట్ కార్డ్ ఏంటంటే, వీరు అడిగిన దానికి సమాధానం సమయం, సందర్భాన్ని బట్టి ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి మీ విషయంలో టెంపరెన్స్ ఎనర్జీ ఏంటంటే, వీరికి బ్యాలెన్స్ చేసుకోవడం. కొన్ని విషయంలో మీతో కాంప్రమైజ్ అయిపోవాలనుకుంటున్నారు, అడ్జస్ట్మెంట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. అంటే మీతో మాట్లాడితే ఈ సిచ్యువేషన్ ఇది, ఇలా ఉండాలి అనుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీ మీ గురించి స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అండ్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి 3 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీ పర్సను ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏంటంటే, పాస్ట్ లైఫ్లో చేసిన తప్పు బాధపడుతున్నారండి. సాడ్ ఎమోషన్ అనేది కనిపిస్తుంది. బాధపడుతున్నారు. పాస్ట్లో చేసిన తప్పు ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ థర్డ్ పార్టీ వారు కొంచెం మనీ పరంగా కొంచెం ఇబ్బంది పెట్టడం, మనీ విషయంలో చాలా ప్రెషర్ చేయటం, ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ విషయంలో మీ పర్సన్కి మీరు ఉన్నారన్న ధైర్యం ఉంది. అండ్ వీరి విషయంలో వీరు మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయండి. అంటే వీరు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళు ఏం ప్రపోజల్ ఇస్తున్నారో ఈ పర్సన్కి నచ్చట్లేదు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే, మీరు నచ్చుతున్నారు కానీ వీరు నచ్చట్లేదు. మీ మాటలు గతంలో బాధ పెట్టి ఉండొచ్చు. ఆ మాటల వల్లే మిమ్మల్ని దూరం పెట్టి ఇప్పుడు చేసిన తప్పు రిగ్రెట్ ఫీల్ అవ్వటం అండ్ గిల్ట్ ఫీల్ అవ్వటం, జీవితంలో ఏం కోల్పోయామన్న బాధ అన్నది కనిపిస్తుంది. ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. కానీ ఈ బాధలో కూడా వాళ్ళకు ఒక ధైర్యం అనేది ఉంది. అది స్ట్రెంగ్త్ ఎనర్జీ కార్డ్. మీరే అంటే మీరున్నారన్న ధైర్యం అనేది కనిపిస్తుంది.
ఏదైనా సరే వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరే ఉంటారు, మీరే పట్టించుకుంటారు, మీరే సపోర్ట్ చేస్తారు, మీరే హెల్ప్ చేస్తారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మరి ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ పర్సన్ విషయంలో చాలా నష్టపోయింది ఉంది అండ్ జీవితంలో కోల్పోయినవి కూడా చాలా ఉన్నాయి. అంటే వీరి మాటలు ప్రభావం వీరి లైఫ్ మీద పడ్డట్టేనండి. మరి వీరు ఏం చెప్పారో, వీరు ఏం చేశారో, వీరు ఏం విన్నారో కానీ నష్టపోయింది వీరి వల్లే అన్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ మీ గురించి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి ఇది. అండ్ క్లారిఫికేషన్ 3 ఆఫ్ కప్స్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ద వరల్డ్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీతోటి రీకనెక్ట్ అవుతున్నారు, వీరితోటి ఎండ్ చేసేస్తున్నారు. అంటే 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే రీయూనియన్ ఎనర్జీస్ కార్డ్ అనమాట. వీళ్ళకి ఏదైనా సరే ప్రతిదీ ఒక సంతోషం వస్తే ఎవరు గుర్తొస్తారు అండ్ అలానే ఎవరితోటైనా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, ఎక్కడ సంతోషం జరుగుతుందో అండ్ ఏ వ్యసనాలు వల్ల మీకు దూరం అయ్యారో అండ్ ఏ సంతోషాన్ని వదులుకుని ఇప్పుడు బాధపడుతున్నారో ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకునేది ఏంటంటే మీతో అయితే సెలబ్రేషన్ అయితే కనిపిస్తుందండి. మీతో హ్యాపీ రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఏంటంటే ఈ 3 మంత్స్లో మీ పర్సన్ విషయంలో మీరు ఏదైనా తెలుసుకోవచ్చు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ లవర్స్ కార్డ్ అనుకోవచ్చు, 2 ఆఫ్ కప్ రీయూనియన్ కార్డ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. మీతో స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది. ఈ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే ఇస్తారండి. 3 ప్రపోజల్ అయితే ఉన్నాయి. ప్రామిస్ కావచ్చు అండ్ కమిట్మెంట్ కావచ్చు, సమ్ ఏదైనా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఒక జాబా, బిజినెస్సా, సమ్ ఇలా అనమాట. ఇలా ఈ 3 సెలబ్రేషన్స్ అనమాట. 3 హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరు ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అనుకోవచ్చు. మీకన్నా ఎక్కువ ఏది కాదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏంటంటే వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అండ్ వీరి వల్ల చాలా జీవితం చూసి ఉన్నారు అండ్ ఇక్కడితోటి ఎండ్ చేసేసుకోవాలి. ఇంకా వీరి ప్రపంచంలో ఉంటే వీరి జీవితం వేరేగా ఉంటుంది. ఈ ప్రపంచం నుండి బయటపడితేనే మీతోనే సంతోషంగా ఉంటారన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇదనమాట. అండ్ మీ గురించి డెత్ కార్డ్ అండ్ పర్సన్ 4 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి 3 ఆఫ్ సార్ట్స్. క్లారిటీ వచ్చింది కదా. మరి మీ బట్టేనండి మీ పర్సన్ మీ వైపు మాట్లాడుతున్నారు అండ్ థర్డ్ పార్టీ వారితోటి వీరు చేసిన నమ్మకద్రోహాలు ఎప్పుడైనా బయటపడుతుందండి. వాళ్ళ ప్రవర్తన ఇప్పుడిప్పుడు కనిపించకపోయినా సరే రోజులు గడిచే కొద్దీ వారు చేసే పనులు, మాటలు అన్నీ వీరిని హర్ట్ చేసేలా అయితే ఉంటాయి. ఇప్పుడు 4 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు అసలైన ఇల్లు, అసలైన ఆనందం, అసలైన జీవితం ఎక్కడ ఉంటుంది అంటే అది మీతోటే. ఇక్కడ డెత్ కార్డ్ ఎనర్జీ వచ్చింది అంటే వీరు మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మేషం నుండి మీనం వరకు ఇప్పుడు మీ పర్సన్ మీతో ఎండ్ చేసుకున్న రిలేషన్ నుండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు విడిపోయిన భార్యాభర్తలు అయితే కలుసుకోబోతున్నారండి అండ్ విడిపోయిన లవర్స్ అయినా మళ్ళీ పెళ్ళితో ఒకటవుతున్నారు. ఇక్కడ పెళ్లి బంధం అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ మీ విషయంలో మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎండ్ అయిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అయితే వచ్చింది చూడండి. ఎస్, ఇక్కడ 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ వచ్చింది చూసారు కదా. ఈ పర్సన్ తోటి ఇక్కడ చాలా విషయంలోని నమ్మి మోసపోయారు. వీరి వల్ల నమ్మక ద్రోహం ఎదురైంది. వీరిని అసలు క్షమించకూడదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఫైనల్గా ఇలా అయితే ఎనర్జీస్ అయితే వచ్చాయండి. మరి మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు గెలిచింది జీవితంలో మీరే. ఇక్కడ థర్డ్ పార్టీ వారు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేయడం అయితే జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పర్సన్ అయినా చేయొచ్చు, మిమ్మల్ని అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో వీరికి చాలా లాభం అయితే ఉంది. మరి మీ పర్సన్ లైఫ్లో జరుగుతుంది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు కదా. వారి లైఫ్లో అసలు ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నారో కూడా వారికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తర్వాత వారికి అర్థమైంది. ఎమోషన్స్, ఫీలింగ్స్ పరంగా చూసుకుంటే మీ వైపు చాలా పాజిటివ్గా వచ్చాయండి. థర్డ్ పార్టీ వారి విషయంలో వీరికి ఎటువంటి
ఇది అయితే లేదు. అంటే ఈ థర్డ్ పార్టీ వారిని పక్కన పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉండేది మీరే, దూరం చేసుకుంటుంది థర్డ్ పార్టీ వారిని, దూరంగా ఉండాలనుకున్నది థర్డ్ పార్టీ వారిని, ఇప్పుడు దూరం చేసుకున్న వారిని కావాలనుకున్నది మీ పర్సన్ని. ఓకే, ఇప్పుడు మీరు దూరమై ఉన్నారు, మళ్ళీ మీతో ఈ దూరం కాస్త లైఫ్ లాంగ్ సంతోషం అయితే కోరుకుంటున్నారండి. మరి ఎనర్జీస్ అయితే ఈరోజు ఈ విధంగా వచ్చాయి. మరి ఈ ఇయర్లో మేషం నుండి మీనం వరకు ప్రతి ఒక్కరి లైఫ్ అయితే మారుతుందండి. ఈ నెలంతా కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే మిగతా నెలలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీ మాటే గెలుస్తుంది, మీ పంతమే గెలుస్తుంది, మీ జీవితమే బాగుంటుంది. 100% జరిగేది ఇదే. 10-10 అంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్గా కూడా అనుకోవచ్చు. న్యూ లైఫ్ అన్నమాట. కొత్తగా మీరు కోరుకున్న వారితోటి జీవితం మొదలవుతుందన్నమాట. అండ్ మీ పర్సన్ విషయంలో చూసుకుంటే 6 నెలల్లో మీకు మీ పర్సన్ లైఫ్లో అసలు చాలా మార్పులు అయితే చూస్తారు. అండ్ 3 నెలల్లో వీళ్ళకి జ్ఞానోదయం అయితే అవుతుందండి. చాలా లైఫ్ అన్నది కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారనమాట. తెలుసుకుంటారు కదా, ఎవరైన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అలా తెలుసుకుంటారు. వీళ్ళ లైఫ్లో జరిగేది ఇదే. ఈ ఇయర్లో మీరు చాలా సఫర్ అవుతారు. థర్డ్ పార్టీ వారు అంటారా, వీళ్ళకి పిచ్చెక్కిపోద్దండి. రూపాయి పోతే ప్రాణం పోయినట్టే. అండ్ వీళ్ళకి లాభం ఉన్న వాళ్ళతోటి మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు చేజారిపోతున్నారంటే వాళ్ళని కంట్రోల్ చేయలేకుండా కాళ్ళ వరకు చేరి నమస్కారం చేసే వరకు వస్తారండి. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడే వరకు ఉంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనమాట. అంటే మీరు జాలి గుణంతో వీరు నమ్మారనుకోండి, మిమ్మల్ని ముంచేస్తారు. అలా ఉన్నాయి ఎనర్జీస్. అందుకే జాగ్రత్తగా ఉండండి. మరి ఎమోషనల్ ఫీలింగ్స్ పరంగా చూసుకుంటే మీ పర్సను మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ అందరికన్నా మీరే ఎక్కువ అవుతున్నారు. మీతో జీవితం ఇలా సెలబ్రేషన్గా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ థర్డ్ పార్టీ వారితోటి అసలు ఇంకేముండదండి. ఏ కథా కార్యాలకి పిలవరు. వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటారు. ఇక్కడ వీళ్ళతోటి కులం బలం అన్నది ఉండదు. అయిపోయింది. వీళ్ళతోటి వీళ్ళు దూరం పెడుతున్నారు, మీకు దగ్గర అవుతున్నారు. ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియో అయితే ఉండబోతుందండి. ఈ ఎనర్జీస్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. బాగున్నాయండి. ఎనర్జీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. మనం రీడింగ్ ఇచ్చే ముందు నా ఎనర్జీస్ చెక్ చేసుకున్నాకే రీడింగ్ అయితే ఇస్తానండి. అంటే ఇక్కడ ఎనర్జీస్ వర్క్ అవుతుందా లేదా అన్నది చెకింగ్ అనమాట. సో నేను రీడింగ్ ఇచ్చే ముందు కూడా ఎనర్జీస్ చెక్ చేసుకుని రీడింగ్ అయితే ఇస్తాను. మరి ఇక్కడ మీ విషయంలో చూశారు కదా, మీకు ఇక్కడ పాజిటివ్ చెప్పారు అంటే ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే వచ్చే, కానీ మీరు హీల్ అవ్వటం కానీ హ్యాపీగా ఉంటారని అలా అని కాదు. మీకు అర్థమవుతాయి, ఎనర్జీసే అర్థమైపోతాయి. ఈ కొత్త డెక్లో మీ లైఫ్ కూడా చాలా బాగా చూపిస్తున్నాయి. మీ పద్ధతి బట్టేనండి, మీ మనస్తత్వం బట్టే, బుద్ధిని బట్టే జీవితం అయితే ఉంటుంది. ఈర్ష్య ఫేసులు తెలిసిపోతాయండి, కుళ్ళు కుతంత్రాలు చేసే ఫేసులు తెలిసిపోతాయి. కానీ ఇప్పుడు మీరు డీగ్లామర్గా ఉన్నా సరే మీ ఫేస్ని బట్టే మీకు విలువన్నది ఉంటుంది. అంటే చెడ్డవారని కాదు, లేనివారని కాదు, ఒక తేజస్సు అనేది ఉంటుంది. అందరూ హ్యాపీ స్మైల్ చేసేలాగా, ఈర్ష్యపడేలాగా అయితే ఉండరు. మిమ్మల్ని చూసి నేర్చుకునేలా ఉంటారు. జీవితంలో ఎలా బ్రతకాలో మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అంత మంచి లైఫ్ మీరు మిమ్మల్ని చూసే ఫాలో అవుతారండి. ఈ ఇయర్లో మీదే పై చెయ్యి, మీరే గెలుస్తున్నారు. మీ పర్సన్ ఓడిపోతున్నారు. థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీ టైం వీరు చాలా కన్నింగ్ ఫెలోస్ అనమాట. మరి ఎనర్జీస్ అండి ఇవే ఇలా వచ్చాయి. మనం అలానే రీడింగ్ ఇచ్చాను. మరి ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మెయిల్ ఐడి ఉంటుంది, డిస్క్రిప్షన్ ఐడి అయితే ఉంటుంది. మీరు ఆ విధంగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. వన్స్ అగైన్ అండి, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.